ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 చైన్, చైన్, లూప్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫుల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేసి క్లీన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకి కావాల్సిన ఆయిల్, డీజిల్, బ్రషెస్. ముందైతే ఈ డోర్ అయితే తీసేద్దాం. ఫ్రంట్ చైన్ స్పాకెట్ డోరు. ఇది ఒక 2000 కిలోమీటర్లు దాటితే బాగా డస్ట్ అయితే పట్టి ఉంటుంది. ఇది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే బెస్ట్. ఈ ఆయిల్ అయితే యూజ్ చేద్దాం చైన్ లూప్కి. ఇదైతే చీప్ అండ్ బెస్ట్. ఇది ₹70 ఫ్రెండ్స్. స్పేర్ పార్ట్స్ అంగట్లో అయితే దొరికింది. ఎల్ఎన్ కీతో ఫ్రంట్ చైన్ స్పాకెట్ డోర్ అయితే ఓపెన్ చేద్దాం. 3 బోల్ట్లు అయితే ఉంటాయి. 3 ఓపెన్ చేసి క్లీన్ చేద్దాం. శుద్ధంగా క్లీన్ చేసి వాటర్ సర్వీసింగ్ చేద్దాం డీజిల్తో. మనమైతే క్లీన్ చేసి డీజిల్తో. తర్వాత మడ్గార్డ్, చైన్ మీద ఉన్న మడ్గార్డ్, దీన్ని కూడా రిమూవ్ చేస్తే మనం ఇంకా క్లీన్గా అయితే చేయొచ్చు. చైన్ కింద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేయొచ్చు బాగా. ఈ మడ్గార్డ్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఇది కూడా టైం ఉండేటప్పుడు అయితే ఇది కూడా ఓపెన్ చేసి అయితే క్లీన్ చేయండి. ఇదే 3 స్క్రూస్ అయితే ఉంటుంది. ఓపెన్ చేసి కింద చైన్ కింద బ్రష్ చేసి శుద్ధంగా లాగితే డస్ట్ అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్. దాని కింద చాలా రోజులు ఆగితే మాత్రం డస్ట్ చాలా పేరుకుగా ఉంటుంది. అది కూడా క్లీన్ చేసి శుద్ధంగా నీట్గా బ్రష్తో క్లీన్ చేసి డీజిల్ కానీ ఉంటే మనం ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు. మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది డీజిల్తో అయితే. డీజిల్ అయితే ఖచ్చితంగా తెచ్చి పెట్టుకుని ఒక ₹50 డీజిల్ అయితే సరిపోద్ది. ₹50 డీజిల్ అయితే అవ్వదు, కానీ తెచ్చి పెట్టుకుందాం. 2-3 సార్లకి అయితే వస్తుంది. 2-3 సార్లు పైనే వస్తుంది. ముందు టూత్ బ్రష్తో కొడదాం. టూత్ బ్రష్తో అయితే చిన్న చిన్న డస్ట్ పార్ట్స్ ఏమన్నా ఉన్నా నీట్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ బ్యాక్ ముందు టూత్ బ్రష్తో శుద్ధంగా రుద్ది డీజిల్ కొట్టేసి తర్వాత కంటే ఈ బ్రష్ యూస్ చేద్దాం. బాగా రుద్దేస్తే చిన్న డస్ట్ పార్ట్స్ ఏది ఉన్నా కానీ నీట్గా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఈ బ్రష్ చేసి బాగా రుద్ది శుద్ధంగా అయితే రుద్దేద్దాం. మళ్ళీ డీజిల్ కానీ కొడితే మొత్తం డస్ట్ అంతా క్లీన్గా వచ్చేస్తుంది. మన షర్పు కానీ సోప్ ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకొని మొత్తం ఇది డీజిల్ వాష్ అయిపోయిన తర్వాత వాటర్ వాష్ చేసేటప్పుడు ముందు షర్ప్ వేసి బాగా శుద్ధంగా రౌండ్ దాని మీద వేసి వాటర్ సర్వీస్ అయితే చేసేద్దాం. ఈ డీజిల్తో అయితే శుద్ధం కొడితే మొత్తం డస్ట్ మొత్తం నీట్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడైతే ఇంటి దగ్గర ఇదైతే చేసుకోండి. మనకి ఫ్రీగా ఉంటుంది. ఆయిల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది. చైన్ క్లీన్గా ఉంటే ఆయిల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది. పికప్, ఆయిల్ మైలేజ్. ఇది ఓపెన్ చేసిన చైన్ స్పాకెట్ డోరు అట్లాగే మడ్గార్డ్ 2 అయితే శుద్ధంగా అయితే సోప్ వేసి శుద్ధంగా కడిగేస్తున్నా. నీట్గా కడిగి బిగించేద్దాం. తర్వాత షాంపూ తీసుకొని మొత్తం చైన్ అంతా బ్రష్తో పెయింట్ బ్రష్ కానీ ఉంటే మొత్తం ఒకసారి కానీ రుద్దేసి వాటర్ కొట్టేస్తే మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, డీజిల్ బాగా వాటర్ వేసి రుద్ది కొట్టిన తర్వాతే లూప్ అయితే చేయండి. శుద్ధంగా బాగా డ్రై అయిపోయి ఉండాలి. అప్పుడైతే ఆయిల్ అయితే లూప్ చేయండి. ఇప్పుడైతే వాటర్ సర్వీసింగ్ మొత్తం అయితే చేయండి. వాటర్ సర్వీసింగ్ దానివల్ల ఏం కాదు. శుద్ధంగా మొత్తం కంప్లీట్గా వాటర్ సర్వీసింగ్ చేసేసిన తర్వాత మొత్తం ముందు వెనక మొత్తం నీళ్ళు వాటర్తో సర్వీసింగ్ చేసి మంచి పొడి క్లాత్ తీసుకొని కాటన్ గుడ్లు ఏమైనా తీసుకొని మొత్తం తుడిసిన తర్వాత చైన్ లూప్ అయితే చేద్దాం. బాగా డ్రై అయిపోయి ఉండాలి. అప్పుడే ఆయిల్ అయితే దానికి అతుక్కుంటుంది. ఆయిల్ వేసేటప్పుడు కూడా ఎట్లంటే అట్లా వేయబాకండి, మధ్యలోనే వేయండి ఆయిల్. సైడ్ అంతా వేసి ఆయిల్ బ్రేక్ ప్యాడ్స్ మీదంతా పడితే బ్రేక్ ప్యాడ్స్ పోద్ది. ఈ ఆయిల్ అయితే యూజ్ చేద్దాం. మధ్యలోనే మొత్తం కంప్లీట్గా నిదానంగా మధ్యలో మొత్తం వేసుకుంటూ వస్తే సైడ్ అంతా వేయకుండా మధ్యలోనే వేయండి ఫ్రెండ్స్. సైడ్ పడడం వల్ల అదంతా డస్ట్ అయితే మొత్తం అయితే